అమెరికాలో ఓ తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మేరీలాండ్లో 27 ఏళ్ల గుడిశాల నిఖితారావు తన మాజీ బాయ్ ఫ్రెండ్ అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించింది. కొత్త సంవత్సర వేడుకల సమయం నుంచి కనిపించకుండా ఆమె మృతదేహాన్ని జనవరి 3న పోలీసులు గుర్తించారు. నిఖితను ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ 26 ఏళ్ల అర్జున్ శర్మ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిఖిత కనిపించడం లేదంటూ జనవరి 2న అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను చివరిసారిగా ఆమెను ఎల్లికాట్ సిటీలో డిసెంబర్ 31వ తేదీన చూశానని చెప్పాడు. అది అతడు ఉంటున్న అపార్ట్మెంటే. ఈ ఫిర్యాదు చేసిన అర్జున్ అదే రోజు భారత్కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సెర్చ్ వారెంట్ జారీ చేసిన అధికారులు అతడి అపార్ట్మెంట్ తనిఖీ చేయగా నిఖిత మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయి. డిసెంబర్ 31నే ఆమెను అర్జున్ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు కారణాలు తెలియరాలేదు. భారత్కు పరారైన అర్జున్ను గుర్తించేందుకు పోలీసులు ఫెడరల్ అధికారుల సాయం కోరారు. నిఖిత కుటుంబ మూలాలు సికింద్రాబాద్లో ఉన్నట్లు ఆమె సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా తెలుస్తోంది. నిఖిత మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ స్పందించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొంది. కేసు దర్యాప్తునకు సంబంధించి స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. మేరీలాండ్లోని వెడా హెల్త్లోని నిఖిత డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్టుగా పనిచేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ కంపెనీలో చేరిన ఆమె ఉత్తమ పనితీరుకు గాను ఆల్ ఇన్ అవార్డు అందుకుంది. జేఎన్టీలో నిఖిత ఫార్మసీ చదువుకుంది. భారత్లో 3 ఏళ్ల పాటు ఓ ప్రముఖ ఆసుపత్రిలో పనిచేసినట్లు ఆమె లింక్డ్ఇన్ ఖాతాలో తెలిపింది. అనంతరం మాస్టర్స్ చదువుకునేందుకు అమెరికా వెళ్లింది. అమెరికాలో ఓ తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మేరీలాండ్లో 27 ఏళ్ల గుడిశాల నిఖితారావు తన మాజీ బాయ్ ఫ్రెండ్ అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించింది. కొత్త సంవత్సరం వేడుకల సమయం నుంచి కనిపించకుండా ఆమె మృతదేహాన్ని జనవరి 3న పోలీసులు గుర్తించారు. నిఖితను ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ 26 ఏళ్ల అర్జున్ శర్మ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిఖిత కనిపించడం లేదంటూ జనవరి 2న అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను చివరిసారిగా ఆమెను ఎల్లికాట్ సిటీలో డిసెంబర్ 31వ తేదీన చూశానని చెప్పాడు. అది అతడు ఉంటున్న అపార్ట్మెంటే. ఈ ఫిర్యాదు చేసిన అర్జున్ అదే రోజు భారత్కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సెర్చ్ వారెంట్ జారీ చేసిన అధికారులు అతడి అపార్ట్మెంట్ను తనిఖీ చేయగా నిఖిత మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయి. డిసెంబర్ 31నే ఆమెను అర్జున్ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు కారణాలు తెలియరాలేదు. భారత్కు పరారైన అర్జున్ను గుర్తించేందుకు పోలీసులు ఫెడరల్ అధికారుల సాయం కోరారు. నిఖిత కుటుంబ మూలాలు సికింద్రాబాద్లో ఉన్నట్లు ఆమె సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా తెలుస్తోంది. నిఖిత మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ స్పందించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొంది. కేసు దర్యాప్తునకు సంబంధించి స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. మేరీలాండ్లోని వెడా హెల్త్లో నిఖిత డేటా
డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్టుగా పనిచేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ కంపెనీలో చేరిన ఆమె ఉత్తమ పనితీరుకు గాను ఆల్ ఇన్ అవార్డు అందుకుంది. జేఎన్టీలో నిఖిత ఫార్మసీ చదువుకుంది. భారత్లో 3 ఏళ్ల పాటు ఓ ప్రముఖ ఆసుపత్రిలో పనిచేసినట్లు ఆమె లింక్డ్ఇన్ ఖాతాలో తెలిపింది. అనంతరం మాస్టర్స్ చదువుకునేందుకు అమెరికాకు వెళ్లింది.